హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే OnePlus T5 ఉన్నది కదా ఫోన్ టిప్స్ అండ్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీ దగ్గర OnePlus ఫోన్ ఉంటే మాత్రం ఈ వీడియోని అయితే మీకు అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను చెప్పే ఫీచర్స్ అయితే మీరైతే తప్పకుండా మీ OnePlus ఫోన్ అయితే అప్డేట్ చేసుకొని మీ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే అయితే ఉంటుంది మీకైతే. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనమైతే ఇదే మనకైతే ఫోన్ OnePlus Nord CE5. దీంట్లో అయితే మనకైతే 6.77 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉన్నది. AMOLED డిస్ప్లేనే మనకైతే థిక్నెస్ కూడా తక్కువ ఉన్నది. మనకి 10-bit ప్యానల్ HDR సపోర్ట్ కూడా ఉన్నది మనకి డిస్ప్లేలోనైతే. మనకైతే ఇంకా మనకైతే డిస్ప్లేలో చూడడానికి కూడా బాగున్నది. మరి డిస్ప్లేనైతే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉన్నది మనకి డిస్ప్లేలోనైతే. పీక్ బ్రైట్నెస్ అయితే 1430 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నది మనకి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉన్నది. ఇంకో దీంట్లో అయితే ఇమేజ్ షార్పర్ అవుతున్నది. ఇదైతే మనకైతే డిస్ప్లే బ్రైట్నెస్లోకి అయితే వచ్చేసి మీరైతే ఇక్కడైతే ఇమేజ్ షార్పర్ అయినా తప్పిస్తుంది. ఇదైతే ఆన్ చేసుకున్నాం మనకైతే ఇమేజ్ అయితే కొంచెం షార్ప్గా అయితే చేసేది చూపిస్తుంది. ఇంకా వీడియో కలర్ బూస్టర్ అయితే ఉన్నది. అంటే ఇది ఆన్ చేసుకున్నాం మనకైతే వీడియోస్లో అయితే కలర్ అయితే బూస్ట్ అయితే చేసేది చూపిస్తుంది. అంటే మంచిగా అయితే క్లారిటీ అయితే చూపిస్తుంది. మరి ఇంకొకటి అయితే ఆప్షన్ అయితే ఉన్నది. అది ఆన్ చేసుకున్నాం మనకి స్క్రీన్ అటెన్షన్. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఎప్పుడు మనం స్క్రీన్ దిగి చూసినా స్క్రీన్ అయితే ఆఫ్ కాదు. ఇంకా మనకైతే ఫ్లక్స్ థీమ్స్ కూడా ఉన్నాయి. ఇందులోనైతే మీకు ఇష్టం వచ్చిన థీమ్ అయితే తీసుకొని మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన థీమ్ ఇల్లు ఉన్నది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మరి ఇది ఒక థీమ్ అయితే ఉన్నది. ఇక్కడ పైన అయితే అప్లై అవుతున్నది. అది అప్లై అయితే అయిపోతుంది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది మనకి. ఇందులోనైతే చాలా ఉన్నాయి కస్టమైజ్ చేసుకోనికి. ఇవన్నీ అయితే మీరు అయితే పెట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే. ఇంకా దీనిలోనైతే మనకి ఎడ్జ్ లైట్ అయితే ఉన్నది. అంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే ఇట్లా ఎడ్జ్ అయితే లైట్ అయితే వెలుగుతుంది. కిందనైతే కాల్స్ కూడా మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే కాల్స్ వచ్చినప్పుడు కూడా ఇట్లా సైడ్కి అయితే వెలుగుతుంది. మరి ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఉన్నది. అది కూడా కావాలని కూడా మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యాప్స్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. ఇది షాడో ప్యాక్ అట్లా అవన్నీ ప్యాక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో బ్యాటరీ అయితే మనకైతే 7100 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఫోన్ అయితే అంత వెయిట్ అయితే ఏం లేదు. మరి ఫోన్ అయితే 199 grams అయితే ఉన్నది. వెయిట్ అయితే లైట్ వెయిట్ ఉన్నది. మరి ఫోన్ అయితే చార్జర్ అయితే మనకైతే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మనకి దీంట్లో అయితే బాక్స్లోనే చార్జర్ అయితే ఇస్తారు. ఇంకా స్మార్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకైతే బ్యాటరీలోకి అయితే వచ్చేసి మనకైతే ఇక్కడైతే బ్యాటరీ హెల్త్ అయితే అవుపిస్తుంది మనకి. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే 80% వరకు అయితే ఫాస్ట్గా ఛార్జ్ అయ్యి 80% తర్వాత అయితే స్లోగా అయితే ఛార్జ్ అయితే అవుతుంది. నెక్స్ట్ కిందనైతే లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మనం 80% వరకే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత అయితే 80% తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ అయితే కాదు. మరి ఇంకా దీంట్లో స్పీకర్ అయితే మనకైతే సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నది. గుడ్ క్వాలిటీ స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. మనమైతే ఇట్లా క్లియర్ వాయిస్ కోసం మనమైతే ఇదైతే ఆన్ చేసుకోవచ్చు. క్లియర్ వాయిస్ అని ఒకటి ఉన్నది. సౌండ్ అండ్ వైబ్రేషన్స్లోనైతే ఉంటుంది మనకైతే ఇదైతే ఆప్షన్ అయితే. ఇంకా హోలో ఆడియో కూడా ఉన్నది మనకైతే. ఇది కూడా మీరు అయితే ఆన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే కొంచెం స్పీకర్ క్వాలిటీ ఇంకొంచెం మంచి ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఇంకా దీంట్లోనైతే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్ అయితే ఉన్నది. అంతు స్కోర్ అయితే మనకి 13 lakhs ప్లస్ అయితే వచ్చింది. అంతు స్కోర్ అయితే పర్ఫార్మెన్స్ కూడా బాగున్నది. ఎందుకంటే ఇది 8 series ప్రొసెసర్ కాబట్టి మనకైతే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. BGM అయితే స్మూత్ ప్లస్ 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. FS 3.1 స్టోరీ అయితే ఉన్నది మనకి. దీంట్లో అయితే LPDDR5X ర్యామ్ అయితే ఉన్నది. ఇంకా దీంట్లోనైతే మనకైతే గేమింగ్ అసిస్టెంట్ అయితే ఉన్నది. దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రోగ్రామర్ మోడ్ కూడా ఉన్నది. ఆన్ చేసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అయితే అవుతుంది. ఇంకా కిందనైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా బైపాస్ ఛార్జింగ్ అయితే ఉన్నది. అంటే మీరు అయితే డైరెక్ట్ బోర్డుకే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, మదర్ బోర్డుకే. ఇంకా దీంట్లో అయితే పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉన్నది. ఆన్ చేసుకుంటే కొంచెం అయితే FPS అయితే బూస్ట్ అయితే అవుతుంది. అంటే ఇప్పుడు 90 FPS అయితే వస్తుంది కదా, మనకి 120 FPSకి అయితే బూస్ట్ అయితే అవుతుంది. ఇంకా వాయిస్ చేంజర్ కూడా ఉన్నది మనకి. ఇంకా దీంట్లో అయితే సిస్టమ్ స్టేటస్ కూడా ఉన్నది. అంటే FPS ఎంత వస్తుంది అంతా చూసి Argono OS 15 Android 15 మీద రన్ అయితే అవుతుంది ఫోన్ అయితే. 4 years Android అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఫోన్కి అయితే. మనకైతే హోమ్ స్క్రీన్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకంటే. అని ఫోల్డర్ అయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగానైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరైతే స్క్వేర్ షేప్లో కావాలనుకుంటే అట్లా కూడా మీరైతే ఎట్లా కావాలనుకుంటే అట్లా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకైతే కొత్త కంట్రోల్ సెంటర్ తోటి ఇది వస్తుంది. మీకైతే ఒకవేళ పాతది కావాలనుకుంటే మీరైతే సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసేయాలి. సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసి ఇక్కడైతే స్ప్లిట్ క్లాసిక్ అయితే ఉన్నది. స్ప్లిట్ నుంచి క్లాసిక్స్కి అయితే చేంజ్ చేస్తే మాత్రం మీకైతే పాత కంట్రోల్ సెంటర్ అయితే వస్తుంది. మీకు కొత్తది కావాలనుకుంటే డిఫాల్ట్ సెట్టింగ్ ఉంచుకోవచ్చు. ఇంకా మీరైతే ఈ లోగోస్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో, బాక్స్ షేప్లో అట్లా పెట్టుకోవాలనుకుంటే మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా మనకైతే లైవ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే పైన అయితే ఆఫీసెస్ చూడండి. ఇప్పుడైతే లైవ్ ఆర్డర్స్ ఇట్లా స్విగ్గీ, జొమాటో ఇట్లా వస్తా అంటే మనమైతే పైన ఆన్ చేసుకుంటే ఇట్లా డైనమిక్ ఐలాండ్ లెక్క హ్యాపీలో మనకైతే డైనమిక్ ఐలాండ్ అంటారు. మరి అట్లా ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసినాం అనుకో, ఇట్లనైతే పైన అయితే చూపిస్తుంది అన్నట్టు. హాట్స్పాట్ ఆన్ చేసినా చూపిస్తుంది మనకి. అట్లా మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా
మోర్ సెట్టింగ్స్లోకి వచ్చేసి మీకైతే స్మార్ట్ నోటిఫికేషన్ హిడెన్ అయితే ఉన్నది. అంటే ఇది అయితే మనకైతే సింపుల్గా అయితే ఇప్పుడైతే అది ఆన్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇప్పుడైతే మన ఫేస్ చూపిస్తేనే ఎవరు ఏం మెసేజ్ పంపించిలో తెలుస్తుంది, లేదంటే మనకైతే ఎవరు మెసేజ్ పంపించిలో తెలియదు. దీనిలో అయితే హైబ్రిడ్ స్లాట్ అయితే ఉన్నది. ఇంకా దీంట్లోనైతే మనకైతే ప్రైవేట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే మనమైతే యాప్ లాక్ చేసుకోవచ్చు, హైడ్ యాప్స్ అయితే వేసుకోవచ్చు, ఇంకా ప్రైవేట్ ఫోల్డర్ అయితే ఉన్నది. అంటే మీ ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ షేరింగ్ ప్రొటెక్షన్ అయితే ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనమైతే పేమెంట్కి ఇట్లా చేసేటప్పుడు అయితే మనకైతే బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. అంటే ఏం చూపించకుండా, అంటే మన పిన్ అయితే ఉంటుంది కదా, మన పిన్ అయితే ఎవరు తెలియకుండా అయితే సేఫ్గా అయితే ఉంచుతుంది ఆన్ చేసుకుంటే. ఇంకా యాప్ క్లోనర్ అయితే ఉన్నది. అంటే 2 యాప్స్ అయితే వాడుకోవచ్చు, 2 ఫేస్బుక్లు, 2 వాట్సాప్లు. మన బాక్స్లోనైతే పౌచ్ అయితే ఇచ్చిళ్ళు. ప్రీ అప్లైడ్ గొర్రెల గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు ఫ్రెండ్ అయితే మనకైతే. దాని బదులు అయితే మీరైతే కొత్తది అయితే పెట్టుకొని, ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నది మనకైతే. IP65 రేటింగ్ అయితే ఉన్నది ఫోన్లో అయితే మనకైతే. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని బాగా మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్.